హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్యూబిగ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో యాడ్స్ ఏ విధంగా చూస్తూ మనం ఎర్నింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో రేపు నుంచి ఇన్కమ్ జనరేషన్ అనేది దీంట్లో స్టార్ట్ అవుద్దంట. సో ఈ ప్లాన్ అనేది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్లాన్లో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఉదయం ఒక 12 యాడ్స్, మధ్యాహ్నం ఒక 12 యాడ్స్, రాత్రి ఒక 12 యాడ్స్ ఈ విధంగా చూడాలన్నమాట. డిఫరెంట్ సెక్షన్స్ నుంచి చూస్తే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యిద్ది. మీకు వచ్చిన ఇన్కమ్ అనేది ప్రతి నెల 16వ తేదీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యిద్ది. ఆ ఇన్కమ్ జనరేట్ అయిన దాంట్లో మళ్ళీ 10% మీరు తిరిగి వెబ్సైట్కి కంపెనీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. సో ఆ 10% మీరు పే చేస్తారు కదా, నెక్స్ట్ టైము మీకు డబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. రిమైనింగ్ది మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఈ రేపు 16వ తేదీ నుంచే ఫస్ట్ టైం విత్డ్రాల్ అనేది స్టార్ట్ అవబోతుంది అనేసి ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. సో మనం జస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చి ఉంటానండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒక పేజ్. సో దీంట్లో ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుందండి. మీ యూజర్ నేమ్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోండి. తర్వాత మెయిల్ ఐడి, తర్వాత స్పాన్సర్ ఐడి ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది లింక్ ద్వారా మీరు టచ్ చేశారు కాబట్టి. తర్వాత 2 times పాస్వర్డ్ ఎంట్రీ చేసి దాని తర్వాత గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. చూడండి, నా డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. తర్వాత మెయిల్కి ఓటీపీ వచ్చింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. మెయిల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చిందండి. సో దీన్ని నేను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను వెరిఫికేషన్ కోడ్ పేస్ట్ చేస్తున్నానండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ కింద రిజిస్టర్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ MINE మైన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసి తర్వాత పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ మెయిల్ ఐడి కాదండి, మీది యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా, అది ఇవ్వాలనుకుంటా. సో ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు మీ మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో మెయిన్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డైలీ చెక్ ఇన్ అనేసి అంటున్నారు. సో ఇక్కడ నేను జస్ట్ ఒకసారి ఇలా టచ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందండి. ఈ వెబ్సైట్ మీకు పర్మనెంట్గా మీ మొబైల్ ఉండిపోవడానికి కింద కానీ పైన కానీ మీకు ఎక్కడో చోట 3 చుక్కలు కనిపిస్తాయి. వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. యాడ్ టు హోమ్ స్క్రీన్ కొట్టి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు షార్ట్ కట్ అనేది రెడీ అయిపోద్ది. సో మీకు స్క్రీన్ మీద ఈ క్యూబిగ్ వచ్చి ఉంటుంది చూడండి. ఇది ఇక్కడ క్యూబిగ్ అనేసి ఉంది. సో దీన్ని మళ్ళీ మీరు క్లిక్ చేయడమే. ఒకవేళ మీకు మళ్ళీ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఒకవేళ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే ఎంట్రీ చేయండి. సో ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ టాస్క్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సో ఇక్కడ ఉండేటటువంటి ఓపెన్ చెక్ ఇన్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇవి టచ్ చేస్తే వర్క్ అవ్వట్లేదు. రీజన్ ఏంటనేది తెలియదు. చూద్దాం తర్వాత ఏమన్నా వర్క్ అయిద్దేమో. సో ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసి ఇప్పుడు విజిట్ క్లబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తున్నాయండి. సో వీటిని టచ్ చేసేసి జస్ట్ ఇలా ఒకసారి ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేయండి. సో ఈ విధంగా మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినట్టు కౌంట్ అవుద్ది అనుకుంటున్నా. సో తర్వాత ఈ ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూసిన తర్వాత ఇక్కడ పైన బ్యాక్ ఆప్షన్ ఉంది చూడండి. ఈ బ్యాక్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మళ్ళీ తిరిగి బ్యాక్ పేజ్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఒక్కొక్కసారి ఇక్కడ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో క్లిక్ చేశాను, జస్ట్ పైకి స్క్రోల్ చేశాను. తర్వాత మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా ఇది మేబీ ఇదే అడ్వర్టైజ్మెంట్స్ చూసే ప్రాసెస్ అనుకుంటా. లేకపోతే ఇక్కడ న్యూస్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట చెక్ చేయడానికి. సో ఇది మనం అడ్వర్టైజ్మెంట్స్ చూసే సెక్షన్ అండి. నెక్స్ట్ రివార్డ్ సెక్షన్ అని ఉంది. అంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ చూడంగా వచ్చినటువంటి రివార్డ్స్ అనేది మనకి ఇక్కడ ప్రతి నెల 16వ తేదీ మనకి ఇక్కడ
వస్తాయన్నమాట. మనీ జనరేషన్ అనేది ఇక్కడ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది చూడండి. ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటి అంటే మనం ఎర్న్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తోటే మనం ఇక్కడ వచ్చినటువంటి వీటిని యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ ఏదో ఒక ప్లాన్ అనేది మనం తీసుకొని మన కొత్త సబ్స్క్రిప్షన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే డబుల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి. సో మీరు ఎవరినన్నా రిఫర్ చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. సో దీన్ని కాపీ చేసేసి మీరు వాట్సాప్ లేకపోతే టెలిగ్రామ్ ఈ విధంగా మీరు వేరే వాళ్ళకి మీ రిఫరల్ లింక్ అనేది పంపించవచ్చు అనమాట. సో ఇది వర్కింగ్ ప్రాసెస్. ఇక్కడ పర్చేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి కింద. దీని మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ స్టోరేజ్కి సంబంధించినటువంటి కొన్ని ప్లాన్స్ అయితే ఇచ్చారండి బయింగ్ కోసము. సో వీటిని కూడా మనము బై చేయాలి అంటే అమౌంట్ మేబీ పెట్టాలా లేకపోతే వచ్చిన అమౌంట్ తోటి చేయొచ్చు అనేసి ఇది క్లారిటీ లేదు. రేపటి నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇయర్లీ ప్లాన్స్ తర్వాత ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది మనకి. తర్వాత ఇక్కడ కింద మళ్ళీ కమ్యూనిటీ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఈ కమ్యూనిటీ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మెంబర్ గ్రేడ్, ఫ్రీ, నెక్స్ట్ గ్రేడ్, $1 సబ్స్క్రిప్షన్ అనేసి, టాస్క్ రివార్డ్ అనేసి, ఇక్కడ కమ్యూనిటీ కౌంట్ ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానము. దాంతోపాటు ఇక్కడ మీరు టాస్క్లు అయితే చేయాల్సింది ఎక్కడ అంటే మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మేబీ ఈ టాస్క్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓపెన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఓపెన్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక పూటకి అంటే మార్నింగ్ ఒక 12 యాడ్స్, మధ్యాహ్నం ఒక 12 యాడ్స్, నైట్ ఒక 12 యాడ్స్ చూడాల్సింది అనుకుంటా. సో ఇది ప్రాసెస్ అండి. ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే. ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉండి రేపటి నుంచి ఫుల్ అప్డేట్స్ అనేది వస్తే నేను మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఏ విధంగా దీంట్లో వర్క్ చేయాలనే విషయాన్ని తెలియజేస్తాను. సో ఇది క్యూబిక్ అనేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.